మొత్తానికి ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటంటే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే రెండు జాతీయ పార్టీలు కూడా ఆగమాగం అయిపోతున్నాయి. అయితే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపట్టే విధంగా మాట్లాడాయి. అయితే మరోసారి కుట్రలు కుతంత్రాలకు తెరలేపే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని ఆ పార్టీల నేతల మాటలతో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సుప్రీం తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది సరికాదన్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా ఇటువంటి స్పందన అనేది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కార చర్యగా తీసుకుని బండి సంజయ్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ట్రయల్ కోర్టు నుంచి జైలుకు రిలీజ్ ఆర్డర్ను మెయిల్ చేశారు అధికారులు. విడుదలకు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఇప్పటికే న్యాయవాదులు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కేటీఆర్తో పాటు ఇక బీఆర్ఎస్కు సంబంధించిన ఇతర నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ ఫార్మాలిటీస్ అన్ని మరికొద్ది సేపట్లో పూర్తి కానున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల కాబోతున్నారు.